నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రేమ కథను, అంతకుమించి ఒక గొప్ప ఆత్మగౌరవ పోరాటాన్ని చూడబోతున్నాం. ఇది కైలాసనాథుడైన పరమశివుడికి, ఆదిపరాశక్తి స్వరూపమైన సతీదేవికి మధ్య జరిగిన గాథ. ప్రేమ అంటే కేవలం ఆకర్షణ కాదు, అది త్యాగం, అది పౌరుషం. దక్షుడి అహంకారానికి, శివుని శాంతానికి మధ్య జరిగిన ఈ మహాసంగ్రామమే శ్రీ సతీ శివకథ. సతీదేవి జననం, శివభక్తి. బ్రహ్మదేవుని కుమారుడైన దక్ష ప్రజాపతికి కుమార్తెగా ఆదిపరాశక్తి సతీదేవిగా జన్మించింది. రాజభవనంలో పెరిగినా ఆమె మనసంతా ఆ మంచుకొండలమీద ఉండే భోళాశంకరుడిపైనే ఉండేది. నాన్నా, ఈ విలాసాలు, ఈ కిరీటాలు నాకు వద్దు. నా గమ్యం ఆ కైలాసవాసుడు. ఆయన పాదసేవలోనే నా జన్మధన్యం అని సతీదేవి చెప్పింది. కాని దక్షుడు అహంకారి. శ్మశానంలో ఉండేవాడు, ఒంటికి బూడిద పూసుకునేవాడు, తన అల్లుడు కావడమేంటి అని అవమానంగా భావించాడు. అయినప్పటికీ సతీదేవి తపస్సుకు మెచ్చి శివుడు ఆమెను వివాహం చేసుకుంటాడు. కాని దక్షుడి మనసులో ఆ ద్వేషం అగ్నిలా దక్షుని తనయగ సతీ జననం, శివునిపై అన్వేవరింగ్ డివోషన్. తండ్రి అభ్యంతరం, శివుని తిరస్కరణ, అయినా సతి పట్టుదల. ఘోర తపస్సుతో మెప్పించెను శివసతి కళ్యాణం, లోక కళ్యాణం. శివసతి కళ్యాణం. ఒకసారి దేవతల సభలో శివుడు తనకు లేచి నిలబడి గౌరవం ఇవ్వలేదని దక్షుడు కక్ష పెంచుకున్నాడు. శివుడిని అవమానించడమే లక్ష్యంగా ఒక బృహస్పతి యజ్ఞం తలపెట్టాడు. ముక్కోటి దేవతలను పిలిచాడు కాని కన్నకూతురిని, అల్లుడిని పిలవలేదు. కైలాసంలో సతీదేవి, శివుడి సంభాషణ. సతీదేవి: స్వామీ, నా తండ్రి పెద్ద యజ్ఞం చేస్తున్నారు. అందరూ వెళ్తున్నారు, మనం కూడా వెళ్దామా? శివుడు ప్రశాంతంగా: సతీ, పిలవని చోటుకు వెళ్లడం గౌరవం కాదు. అక్కడ మనల్ని అవమానించేవారున్నప్పుడు వెళ్లడం ప్రాణసంకటం అవుతుంది. సతీదేవి: కాని అది నా పుట్టిల్లు స్వామీ, కూతురికి తండ్రి పిలుపుతో పనేముంది? ఆయన కోపం నా ముఖం చూడగానే కరిగిపోతుంది. తండ్రి సభలో గౌరవం లేదని దక్షుని మనసున ద్వేషం పెరిగెను. బృహస్పతి యాగం మొదలు పెట్టెను, కూతురిని అల్లుడిని పిలవకుండెను. స్వామి, పుట్టింటికి వెళ్ళొద్దామా? పిలవని చోటుకు వెళ్ళకూడదు సుమా. తండ్రి కోపం నన్ను చూడగానే కరుగును, అక్కడ అవమానం తప్పదు అగును. యోగాగ్ని. వీరభద్రుని ఆగ్రహం. ఆపండి! ఈ శరీరానికి తండ్రివైన నువ్వు శివుడిని నిందిస్తుంటే ఈ చెవులతో వినడం నా వల్ల కాదు. దక్షుడి రక్తంతో ఏర్పడిన ఈ దేహం నాకు వద్దు. నేను యోగాగ్నిలో ఆహుతి అవుతున్నాను అని సతీదేవి అంటుంది. అందరూ చూస్తుండగానే సతీదేవి యోగాగ్నిని సృష్టించి అందులో కలిసిపోయింది. ఈ వార్త తెలిసిన శివుడు ఉగ్రుడయ్యాడు. తన జటను నేలకు కొట్టగా వీరభద్రుడు పుట్టాడు. వీరభద్రుడు యజ్ఞశాలను శ్మశానంగా మార్చాడు. దక్షుడి అహంకారాన్ని అణచివేసి అతని తల నరికి యజ్ఞగుండంలో వేశాడు. యోగాగ్నిలో సతీదేవి లీనమైపోగా శివుని ఆగ్రహ జ్వాలలు ప్రజ్వరిల్లెను. వీరభద్రుడు జననం, ప్రళయం సృష్టించెను. యజ్ఞశాల భస్మమై దక్షుని శిరస్సు ఖండించెను. వీరభద్రుని తాండవం విశ్వమే దద్దరిల్లెను. ముగింపు. శక్తిపీఠాలు. అగ్నికి ఆహుతైన సతీదేవి దేహాన్ని భుజాన వేసుకొని శివుడు ఆవేదనతో ప్రళయతాండవం చేశాడు. లోకాలను కాపాడడానికి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఖండించాడు. ఆ శరీర భాగాలు భూమిపై పడిన 51 ప్రదేశాలే నేడు మనం కొలుచుకునే శక్తిపీఠాలు. శివుడు శాంతించాడు. సతీదేవి మళ్లీ పార్వతిగా జన్మించి శివుడిని చేరుకుంది. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే: అహంకారం వినాశనానికి దారితీస్తుంది, కాని నిజమైన ప్రేమ కాలాన్ని దాటి నిలుస్తుంది. ఇది సతీశివుల అమరగాథ. ఓం నమః శివాయ.